మీరు చెప్పిన ఈ ట్యాక్సులు ఇంకా ఫైనల్ కాలేదు. జూలై 7న దీనిపై పబ్లిక్ హియరింగ్ ఉంది. మేము బెదిరింపులకు భయపడేది లేదు, చర్చల ద్వారానే తేల్చుకుందాం అని గట్టి సమాధానం చెప్పింది. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా తీరు ఎప్పుడు విచిత్రంగానే ఉంటుంది. పైకి స్నేహితులు అంటారు, కానీ అవసరం తీరాక ఎలా దెబ్బ కొట్టాలా అని చూస్తూ ఉంటారు. ఇప్పుడు సరిగ్గా మన భారతదేశంపై అమెరికా అలాంటి ఒక డబుల్ అటాక్ మొదలు పెట్టింది. ముందుగా అమెరికా చేస్తున్న మొదటి అటాక్ గురించి మాట్లాడుకుందాం. ట్రంప్ ప్రభుత్వం మన ఎగుమతులపై అదనంగా 12.5% ట్యాక్స్ అంటే టారిఫ్స్ వేయాలని చూస్తోంది. దీనికి వాళ్ళు చెబుతున్న కారణం ఏంటంటే ఫోర్స్డ్ లేబర్ ద్వారా తయారైన వస్తువుల దిగుమతిని బ్యాన్ చేయడంలో ఇండియా విఫలమైందట. సరిగ్గా ఇప్పుడు ఢిల్లీలో ఇండియా అమెరికా అధికారుల మధ్య వాణిజ్య ఒప్పందాలపై కీలక చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో తమ మాట నెగ్గించుకోవడానికి, మనల్ని భయపెట్టడానికి అమెరికా ఆడుతున్న మైండ్ గేమ్ ఇది. కానీ మన వాణిజ్య శాఖ దీనికి వెంటనే ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మీరు చెప్పిన ఈ ట్యాక్సులు ఇంకా ఫైనల్ కాలేదు. జూలై 7న దీనిపై పబ్లిక్ హియరింగ్ ఉంది. మేము బెదిరింపులకు భయపడేది లేదు, చర్చల ద్వారానే తేల్చుకుందాం అని గట్టి సమాధానం చెప్పింది. ఇక రెండో అటాక్ రష్యన్ ఆయిల్. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మొన్నటిదాకా ఇండియా వచ్చి మనల్ని ఆకాశానికి ఎత్తేశారు. కానీ ఇప్పుడు స్వరం మార్చారు. జూన్ 17 కల్లా రష్యా నుండి చమురు కొనడం ఆపేయాలని, లేకపోతే మన రిఫైనరీలపై ఆంక్షలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం వచ్చినప్పుడు అమెరికానే బతిమాలి మనకు ఈ కొనుగోలుకు మినహాయింపు ఇచ్చింది. అప్పుడు మనం రష్యా నుండి ఆయిల్ కొనబట్టే గ్లోబల్ మార్కెట్ కుప్పకూలలేదు. ఇప్పుడు అవసరం తీరిపోయింది కదా, మళ్లీ ఆంక్షలు అంటోంది అమెరికా. దీనిపై మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మా ప్రజలకు ఏది అవసరమో అదే చేస్తాం. మా వ్యూహాత్మక స్వేచ్ఛను అంటే స్ట్రాటజిక్ ఆటోనామీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం అని కుండ బద్దలు కొట్టారు. అమెరికా బ్లాక్ మెయిల్ రాజకీయాలపై, దానికి ఇండియా ఇస్తున్న స్ట్రాంగ్ రిప్లై పై మీకేమనిపించింది? కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. మన దేశ సత్తాను చాటి చెప్పే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.